వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహతో చర్చలు సానుకూలంగా ముగిశాయన్నారు జూనియర్ డాక్టర్లు. ప్రతి నెల 15వ తేదీ స్టైఫండ్ విడుదల చేస్తామని మంత్రి చెప్పారన్నారు. సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామన్న మంత్రి దామోదర రాజనరసింహ హామీతో సమ్మె నిర్ణయాన్ని విరమించుకున్నామన్నారు జూనియర్ డాక్టర్లు. ప్రతి నెల స్టైఫండ్ లేట్గా రావడం లేదా 2-3 నెలలకు ఒకసారి రావడం వల్ల మాకు చాలా ఇబ్బందులు కలగడం వల్ల మా ఫ్యామిలీస్కి ఇబ్బందులు కలగడం వల్ల మేము సమ్మెకి దిగాలనుకున్నాము. కానీ మాకు హెల్త్ మినిస్టర్ సార్ మాట్లాడతారు అనేసరికి మేము ఇక్కడ రావడం జరిగింది. సార్ మా బాధలన్నీ విన్నారు. స్టైఫండ్కి ఒక గ్రీన్ ఛానల్ క్రియేట్ చేస్తా అన్నారు. ప్రతి నెల 15వ తారీఖు వరకు ఒక స్టైఫండ్ వస్తుందని ఒక హామీ ఇచ్చారు. హాస్టల్స్ ఫెసిలిటీస్ కొత్తగా పీజీ డాక్టర్స్ సీట్స్ పెరుగుతున్న కొద్దీ హాస్టల్ ఫెసిలిటీస్ అనేది సరిపోవట్లేదు. హాస్టల్ ఫెసిలిటీస్ ఎంబీబీఎస్ స్టూడెంట్స్కి, హౌస్ సర్జన్లకి, పీజీస్కి, సీనియర్ రెసిడెంట్లకి అందరికీ సరిపోయేలా హాస్టల్స్ లేదు కాబట్టి ఆ ఇష్యూ హెల్త్ మినిస్టర్ సార్కి చెప్పాము. సార్ దాన్ని పాజిటివ్గా రెస్పాండ్ అయ్యి ఎన్నెన్ని హాస్టల్స్ కావాలో కౌంట్ రాసుకొని సార్ దాన్ని తొందరనే ఒక డిసిషన్ గవర్నమెంట్ నుంచి డిసిషన్ తీసుకొని కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయడం అని ఒక పాజిటివ్ రెస్పాన్స్ అయితే ఇచ్చారు. తెలంగాణ జూనియర్ డాక్టర్స్ అందరికీ ఇంక్లూడింగ్ ఏంటంటే హౌస్ సర్జన్స్, పీజీస్, సూపర్ స్పెషాలిటీ పీజీస్, సీనియర్ రెసిడెంట్స్ వీళ్ళందరికీ ఎన్నో ఏళ్ల తరబడి నుంచి ఉన్న బాధల గురించి మేము ఈనాడు ఎన్నోసార్లు మా యొక్క రిప్రజెంటేషన్స్ అన్ని అఫీషియల్స్కి ఇచ్చేసాము. కానీ ఏ ఒక్కమైనటువంటి రెస్పాన్స్ రాకపోయేసరికి మా యొక్క డిమాండ్స్ అన్నింటినీ తెలుపుతూ ఒక స్ట్రైక్ దిగాలని అనుకున్నాము. దీని పరంగానే నిన్న హెల్త్ సెక్రటరీ మేడము డాక్టర్ క్రిస్టినా మేడము నిన్న చర్చలకు పిలవడం జరిగింది. చర్చలు జరిగిన తర్వాత మళ్ళీ ఈరోజు హెల్త్ మినిస్టర్ సార్ చర్చలకు పిలవడం జరిగింది. దాని పరంగానే వెళ్ళాము. ఈ చర్చలని మాకు సజావుగా సాగినాయి. ఎలా అంటే మా యొక్క డిమాండ్స్ ఏంటంటే మెయిన్గా రెగ్యులరైజేషన్ ఆఫ్ స్టైపెండ్స్. అంటే మాకు తెలంగాణ జూనియర్ డాక్టర్స్కి ఎన్నో ఏళ్ల తరబడి నుంచి మేము వెళ్ళి బ్రతిమలాడుతుంటేనే ప్రతి ఒక్క స్టేషన్ దగ్గర మాకుండే 5 స్టేషన్స్ ఉంటాయి. అన్ని స్టేషన్స్ దగ్గర మా యొక్క స్టైఫండ్ బిల్స్ని ముందుకు జరపండి అని ఎవ్రీ మంత్ మేము వెళ్ళి బ్రతిమలాడుతుంటేనే మాకు 4 నెలలకు ఒకసారి స్టైఫండ్స్ అనేవి క్రెడిట్ అవుతున్నాయి. కానీ ఇప్పుడు మేము అంటే దాని గురించే మేము ఎన్నో రిప్రజెంటేషన్స్ ఇచ్చినా కానీ అవ్వలేదు. కాబట్టి మేము వెళితే సార్ దానికి మంచిగా రెస్పాండ్ అయ్యాడు. దాంట్లో ఏంటంటే ఇప్పటి నుంచి ఈ రోజు నుంచి మేము నెక్స్ట్ మంత్ నుంచి పక్కా ఎవ్రీ మంత్ 15 లోపు మీకు స్టైఫండ్స్ పడిపోతాయని చెప్పేసి అష్యూరెన్స్ ఇచ్చాడు. దానికి మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాము.